అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే ఉద్యోగుల కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,557 టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్లో రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోవడానికి ఐటీఐ చేసిన వారికి, యాక్ట్ అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి, కొన్ని పోస్టులకు డిప్లొమా మరియు ఇంజనీరింగ్ అర్హత ఉన్న వారు కూడా అవకాశం ఉంది. జీతం వచ్చేసి 19,900 నుండి ప్రారంభమై 29,200 వరకు ఉంటుంది. పోస్టును బట్టి ఉంటుంది అది కూడా. ఈ వీడియోలో నోటిఫికేషన్లోని ప్రతి ముఖ్యమైన విషయాన్ని మీకు చాలా సింపుల్గా వివరించబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా చివరి వరకు చూడండి. ముందుగా మనం చూసుకుంటే నోటిఫికేషన్ అనే దాంట్లో ఎవరు అప్లై చేయొచ్చు చూసుకుంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం ఎవరైనా అప్లై చేయొచ్చు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు అప్లై చేసుకోవచ్చు. మన రాష్ట్రాలలో కూడా ఈ పొజిషన్స్ అనేది వేకెన్సీస్ అనేది ఉంది. ఇక దాని తర్వాత ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, 3 2 టైప్స్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి. పోస్టులు వచ్చేసి ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఉంది. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి మాత్రం 18 to 30 ఇయర్స్ అనేది ఉంది. అలాగే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తున్నారు. దాదాపుగా ఈ రెండు పొజిషన్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది సేమ్గానే ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ అండి. తర్వాత నాన్ క్రీమీ లేయర్స్ ఓబీసీ వారికి అయితే 3 ఇయర్స్. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వారికి సంబంధించిన కేటగిరీ ప్రకారం, పీడబ్ల్యూబీడికి సంబంధించిన కేటగిరీ ప్రకారంగా ఉందండి. కాకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 2 పే 3లో వచ్చేసి ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి మిగతా ఏజ్ రిలాక్సేషన్ అంతా సిమిలర్గానే ఉంది. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే ఎవరైతే అప్రెంటిస్ పోస్టులు అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ విచ్ మినిమం క్వాలిఫికేషన్ ఇస్ ఐటీఐ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఎవరైతే చేసి ఉంటారో వారికి 3 ఇయర్స్ అనేది మ్యాక్సిమంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. అండ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ హూ హ్యావ్ commenced their apprenticeship under the Apprentice Act before attaining the age of 25 years కంటే ముందు ఎవరైతే చేశారో వారికి వచ్చేసిన రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఓబీసీ వారికి 38 ఇయర్స్, యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 35 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వారికి 40 ఇయర్స్ అనేది ఉంది. ఇక్కడ వారు క్లియర్గా ఇచ్చారు డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడి నుంచి ఎవరు బిట్వీన్ డేట్ అండ్ ఆఫ్టర్ డేట్ ఎవరైతే ఉన్నారో ఆ డేట్స్లో పుట్టిన వారికి అయితే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వారు క్లియర్గా ఇచ్చారు నోటిఫికేషన్లో. ఎందుకంటే ఈజీగా మీకు అర్థం చేసుకోవడానికి అనేది ఉందండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ ఒక మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఎస్ఎస్సిలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది అవుతుందో దాని ద్వారానే అదే ఉండాల్సింది ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఇంకా డేట్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఉండదండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే మీకు వివరంగా చెప్తాను. ఎవరైతే ఫైనల్ ఎగ్జామ్స్ రాసి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారైతే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికైతే వీలైతే లేదని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ ఫీజు అనేది చూసుకుంటే మనకు వచ్చేసి 500 రూపీస్ అనేది కలెక్ట్ చేస్తున్నారు ఫర్ ఆల్ క్యాండిడేట్స్కి అందరికి వచ్చేసి. ఇక ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ అండ్ ఫీమేల్ ట్రాన్స్జెండర్స్కి అండ్ మైనారిటీస్ అండ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వరకు 250 రూపీస్. ఇందులో సిబిటీ టెస్ట్ ఎవరైతే అటెండ్ చేస్తారో ఇందులో వచ్చేసి 400 రూపీస్ అనేది రిఫండ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వారికి ఎవరైతే సిబిటీ టెస్ట్ అనేది అటెండ్ చేస్తారో వారికి 250 రూపీస్ అనేది రిఫండ్ చేస్తారు. బ్యాంక్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి డిడక్ట్ చేసినాక మాత్రం వారికి ఎగ్జామినేషన్ ఫీజు అనేది రిటర్న్ అవుతుందండి. అప్లై చేసేవారు ఎవరైతే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అటెండ్ అవుతారనుకుంటారో వారికి మాత్రం ఫీజు కూడా తిరిగి వచ్చేస్తుందండి. ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీజు అనేది మాత్రం ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అది కూడా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయర్ ఉన్నారో గవర్నమెంట్ అండ్ సెంట్రల్ స్టేట్లో పనిచేస్తున్నారో వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే మాత్రం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే మీరు అప్లై చేయాల్సినటువంటిది ఏదైతే ఉందో అది ఆన్లైన్లోనే మాత్రమే అప్లై చేయాలి. నో ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇక తర్వాత రిక్రూట్మెంట్కి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరిగిపోతుందండి. ఇక ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి అయితే మాత్రం వెబ్సైట్లో ప్రచురింపబడుతుంది. అలాగే ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ ద్వారా వాళ్ళకి పంపించడం అనేది జరుగుతుంది. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఫర్ సిబిటీ ఫర్ పే లెవెల్ 5 వరకు వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వరకు వచ్చేసి
టోటల్ డ్యూరేషన్ 90 మినిట్స్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సింది 1/3 ఆఫ్ మార్క్స్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. ఇది మాత్రం మీరు ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్స్కి మాత్రం చాలా కాన్ఫిడెంట్ ఉంటాం మాత్రమే ఆన్సర్ చేయండి, లేదంటే మీకు మైనస్ మార్క్స్ అనేది అవుతుంది. ఇక ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తారో అటెండ్ చేస్తారు ఎగ్జామ్ CBT టెస్ట్, వారికి వచ్చేసి మినిమం పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి చూసుకుంటే 40% అనేది అన్రిజర్వ్డ్ వారికి, EWS వారికి 40%, OBC వారికి అయితే 30%, SC వారికి 30% అండ్ ST వారికి వచ్చేసి 30% అనేది మినిమం క్వాలిఫికేషన్ కింద ఉండాల్సి ఉంటుంది. షార్ట్ లిస్టింగ్ అనేది ఫర్దర్ స్టేజెస్కి చేసేది మాత్రం ఈ CBT ద్వారానే అనేది చేస్తారు. ఇక నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మీకు ఇచ్చేశారు ఈ సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సిలబస్ ఉందో. మీరు ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్లో ఇచ్చే సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా ఇచ్చారు. ఇక్కడ ముందుగా మనం ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ అని చూసుకుంటే జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 10 క్వశ్చన్లు ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 10 ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే 15 క్వశ్చన్స్ అండ్ 15 మార్క్స్ అయితే ఉంటాయి. బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్కి 20 అండ్ 20 మార్క్స్ అనేది ఉంటాయి. మ్యాథమెటిక్స్కి 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి 35 అండ్ 35 ఉంటుంది. మొత్తంగా 100 మార్క్స్ పేపర్కి 100 క్వశ్చన్స్కి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక సేమ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అండ్ CBT ఫర్ పే లెవెల్ 2 వారికి గ్రేడ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వారికి కూడా వచ్చేసి 90 మినిట్స్, టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100. ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదండి. ఇక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అన్రిజర్వ్ వారికి 40%, EWS వారికి 40, OBC వారికి 30, SC వారికి 30 అండ్ ST వారికి 25% ఆఫ్ మినిమం పాస్ మార్క్స్ అనేది మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. తర్వాత ఈ పాస్ని చూసుకొని వారు ఫర్దర్ స్టేజెస్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ సిలబస్ వారు ఇచ్చారు, మీరు సిలబస్ కూడా చూసుకోవచ్చు ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం. ఇక్కడ మాత్రం క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఏదైతే క్వశ్చన్స్ ప్లస్ దానికి సంబంధించిన మార్క్స్ ఉన్నాయో ఇక్కడ మారుతుంది. ఈ ఒక ప్యాటర్న్ సెకండ్ దాంట్లో అయితే మాత్రమైతే మారుతుందండి. ఇది మీరు ఒకసారి చూసుకొని దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మీకు మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎవరైతుందో దాని తర్వాతనే వారికి అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ముందుగా ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసుకునేటప్పుడు మీ యొక్క వ్యాలిడ్ మొబైల్ నెంబర్ తోటి ఈమెయిల్ ఐడి తోటి మాత్రమే క్రియేట్ చేసుకోవాలి. OTPs అనేది వస్తాయి కాబట్టి అక్కడ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒక్కసారి క్రియేట్ అయిన అకౌంట్ అనేది జరిగితే మాత్రం మీరు ఎటువంటి చేంజెస్ అనేది చేయడానికి వీలు ఉండదు. కాబట్టి చేసేవారు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి ఒక్కసారి మాత్రమే చేయండి. ఇక మీ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రాంగ్లీ అడ్వైజ్ డిజిలాకర్తో కానీ ఆధార్ అనేది దాంతో మాత్రం అథెంటికేషన్ చేసుకొని మీరు అకౌంట్ అనేది చేసుకోండి. మీకు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది ఆధార్తో చేసుకుంటే మాత్రం. ఇక మన ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఏవైతే చూసుకుంటే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, మళ్ళీ ఇంకా 13 సంబంధించినటువంటి 13 రీజనల్ లాంగ్వేజ్లో ఉంటాయి, మన తెలుగులో కూడా ఉంటుంది. CBT క్వశ్చన్స్ కూడా మనం ఎంచుకున్నటువంటి లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్లో కూడా CBT క్వశ్చన్స్ అనేది ఇస్తారండి. ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సిందంటే సపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పే లెవెల్కి ఏది ఉందో మీరు సపరేట్గా అప్లికేషన్ ఫీజు అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 2 డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి 2 అప్లికేషన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక్క RRBకి మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది పర్ పే లెవెల్కి మాత్రం. ఇది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను డిఫరెంట్ RRBలో నేను చేసుకుంటానంటే కుదరదండి, అది రిజెక్షన్ అవుతుందండి. ఇక తర్వాత ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అండర్ చూసిన RRB. మీరు RRB ఏదైతే ఉందో అక్కడ సెలెక్షన్ చేసుకున్నాక మీ పొజిషన్కి సంబంధించి పోస్టులకు ఏవైతే ఉన్నాయో మొత్తం 25 పోస్టులు ఉన్నాయంటే ఎలిజిబిలిటీని బట్టి మీరు ప్రిఫరెన్స్ అనేది కూడా మీరు ఇచ్చుకోవచ్చు అండి అప్లై చేసేటప్పుడే. ఇంకోటి ఏంటంటే మీరు ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ క్యాండిడేట్ ఈస్ డైరెక్టెడ్ టు పేమెంట్కి అనేది వెళ్తుంది. అక్కడ మీరు సంబంధించినటువంటి పేమెంట్ అనేది చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అది మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా కూడా ఆ అప్లికేషన్ ఫామ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు కానీ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం కానీ మీరు అవి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, చూపించాల్సి వస్తుంది. ఇక మీరు నోటిఫికేషన్లో క్లియర్గా కొన్ని చాలా డీటెయిల్స్ ఇచ్చారండి. మీ ఫోటో ఎలా క్యాప్చర్ చేయాలనేది కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు ఫోటో అనేది ఇంకా మీరు మీ ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫోటోని
స్కాన్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లైవ్ ఫోటోగ్రఫీ అనేది క్యాప్చర్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఎలా చేయాలి అనేది కూడా వారు నోటిఫికేషన్లు ఇచ్చారు. మీరు ఒకసారి నోటిఫికేషన్ మాత్రం డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోండి. ఇక తర్వాత మీ యొక్క సిగ్నేచర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉండాలనేది కూడా ఇచ్చారు. తర్వాత ఎస్సీ ఎస్టీ వారు ఎవరైతే ఫీ ట్రైన్ అనేది ట్రావెల్ పాస్ కోసం ఎవరైతే ఉన్నారో వారికి కూడా సంబంధించినటువంటి ఫార్మాట్లోనే డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎలా సిగ్నేచర్ పెట్టాలి ఏంటనేది బ్లాక్ పెన్ ఇంక్ ఏది వైట్ పేపర్ ఎలా యూజ్ చేయాలి అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు అన్నీ కూడా ఒకసారి నోటిఫికేషన్లో మాత్రం క్లియర్గా అప్లై చేసే ముందు మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఇంకా మోడిఫికేషన్ అనేది ఒకసారి మనం అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్లో ఏదైతే చేసామో దాన్ని మాత్రం మోడిఫికేషన్ చేసుకోలేము. కానీ మనం మోడిఫికేషన్స్ అనేది మన ఆన్లైన్లో మాత్రం చేసుకోవచ్చు. కానీ అది నాన్ రిఫండబుల్ 250 రూపీస్ అనేది మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోకుండా గుర్తుంచుకోండి. ఆ మోడిఫికేషన్ విండో అనేది మీకు స్టార్ట్ అయ్యేది మాత్రం 8th of August నుంచి 10th of August వరకు ఉంటుందండి. ఇక్కడ మీరు ఇక వెబ్సైట్ ఫర్ ఆర్ఆర్బీకి సంబంధించిన మన సికింద్రాబాద్ సంబంధించింది మాత్రం ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. దీన్ని మీరు క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకొని మీరు అక్కడి నుంచి అప్లై బటన్ అనేది క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. నేను అది మీకు చూపిస్తానండి. తర్వాత మీకు సంబంధించినటువంటి ఏ కమ్యూనికేషన్ అయినా కానీ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ అంటే సెలక్షన్కి సంబంధించినటువంటిది తర్వాత రిజల్ట్ సంబంధించిన అన్నీ కూడా వారు ఆర్ఆర్బీ వెబ్సైట్లోనే ఇస్తారు. మీరు అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చెప్పాను కదండి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మాత్రం మీ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక కాల్ లెటర్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో కాల్ లెటర్స్ డౌన్లోడింగ్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు SMS ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా వస్తుంది. ప్లస్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బీకి సంబంధించింది దాంట్లో కూడా ఉంటుందని చెప్తున్నారు. కాల్ లెటర్స్ ఎటువంటిది కూడా పోస్ట్ ద్వారా పంపించడం అనేది జరగదండి. ఇక మీరు తీసుకొని వెళ్ళాల్సింది ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ సంబంధించినప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఒరిజినల్ ఫోటో ఐడి కార్డు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీరు గుర్తుంచుకోండి, ఇది మాత్రం మర్చిపోకండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మొత్తం ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో అన్ని పొజిషన్స్కి వారు సంబంధించి క్లియర్గా ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అనేది వారు ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకొని మీకు సూటబుల్ ఏదైతే జాబ్ అయితే ఉందో దాన్ని చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చండి. మొత్తంగా 25 పొజిషన్స్ అనేది ఉన్నాయండి. ఇక్కడ మీరు క్లియర్గా ప్రతి పొజిషన్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. మీరు క్లియర్గా నోటిఫికేషన్లో మాత్రం చూసుకోవచ్చు. లెంత్ వీడియో అవుతుంది కాబట్టి మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా డీటెయిల్స్ అనేది చూసుకోండి. ఇక మనం ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో చూసుకుంటే మనకు దానికి సంబంధించి ఇక్కడ మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సంబంధించింది అయితే చూసుకుంటే మొత్తంగా 395 పొజిషన్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3లో ఉన్నాయి అండ్ 4 పొజిషన్స్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 1లో ఉన్నాయి. మొత్తం చూసుకుంటే 399 పొజిషన్స్ ఉన్నాయండి. ఇక్కడ రిజర్వేషన్స్ ప్రకారంగా కూడా ఇచ్చారు వారు, మీరు అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక మొత్తంగా 25 పొజిషన్స్ ఉన్నాయండి. అందులో వచ్చేసి 6557 పొజిషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇక దాంట్లో వచ్చేసి ఇనిషియల్ పే ఎలా ఉంటుంది అనేది పేమెంట్స్ అనేది చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 1 కింద వచ్చేసి మాత్రం లెవెల్ 5 కింద వచ్చేసి 29,200 రూపీస్ ఉంటుంది. యాజ్ ఆన్ డేట్ ఏజ్ చూసుకుంటే మాత్రం మనకు 18 to 33 ఇయర్స్. ఇక్కడ పొజిషన్స్ వచ్చేసి 323 ఉన్నాయండి. గ్రేడ్ 3 కింద అయితే టెక్నీషియన్ గ్రేడ్ 3 కింద అయితే లెవెల్ 2 కింద అయితే 19,900 ఉన్నాయి. దానికి సంబంధించిన నేను ఇందాకే అనక్షర్లో చూపించాను మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇచ్చినటువంటి ఏది టెస్టులు పెడతారో అవి కూడా. తర్వాత ఏజ్ అనేది 18 to 30 అండ్ 6,234 ఉన్నాయి. టోటల్గా 6,557 అనేది అవైలబుల్ పొజిషన్స్ ఉన్నాయి. ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 30/6/2026 30th జూన్ నుంచి స్టార్ట్ అయిపోయిందండి. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 29th జూలై వరకు టైం ఉంది. కానీ మీరు వెంటనే ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మీరు వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు మాత్రం వెయిట్ చేయకండి. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో అప్లై పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి మిగతా వారు కూడా అప్లై చేయడానికి చూస్తుంటారు కాబట్టి మీకు లోడు అనేది ఉంటుంది వెబ్సైట్స్ మీద. దానివల్ల మీకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కలగచ్చు. ఇక లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అనేది మాత్రం 31st జూలై వరకు పేమెంట్ చేయొచ్చు. మోడిఫికేషన్ సంబంధించి అయితే 1st of August నుంచి 10th of August వరకు మాత్రం చేసుకోవచ్చు.
ఇక ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ది బెస్ట్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు వస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీకు తెలిసిన వారు ఎవరైతే సూటబుల్ అనుకుంటున్నారో ఈ పొజిషన్స్కి జాబ్స్కి అయితే వారికి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో అప్లైడ్ అని చెప్పేసి. Thank you, all the best once again.